మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారు? ఈ సంవత్సరం బాగానే ఉంది వీళ్ళకి. నో నీడ్ టు వరీ. పెద్దగా ఆందోళన పడాల్సిన అంత అవసరం లేదు. బాగానే ఉంది. వీళ్ళు బండి ఓకే. కొంచెం డీటెయిల్స్లో దిగుదాం. ఆదాయం 2, వ్యయం 8, ఖర్చు జర బ్యాలెన్స్ చేసుకోండి. రాజ్య పూజ్యం 4, అవమానం 2. రెస్పెక్ట్ బాగుంది, మంచి విషయం. ఇప్పుడు గ్రహస్థితి చూద్దాం. గురువు 5, 6, 7 గ్రహాల్లో ఇళ్లల్లో 5, 6, 7 హౌజెస్లో సంచారం చేయబోతున్నాడు. అంటే స్పెక్యులేషన్ టు ప్రాబ్లమ్స్ టు బిజినెస్. అంటే వ్యాపారం పెడితే స్పెక్యులేషన్కి సంబంధించిన వ్యాపారం పెట్టాలి. స్పెక్యులేషన్ అంటే మీకు నేను చెప్తాను. షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, క్రికెట్. అంటే మీకు రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి చూడండి. బెల్ట్, పర్స్, వాచ్, షర్ట్, ప్యాంట్. రూపాయి వస్తువు 10 రూపాయలకి అమ్మొచ్చు. అలాంటి కొన్ని మనకుంటే కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి మన మార్కెట్లో. ఫార్మసిటికల్స్ స్పెషల్గా ఇప్పుడు మనం స్కిన్ ఆయింట్మెంట్స్ చూస్తూ ఉంటాం. 20 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, 2000కి అమ్ముతారు. ఈ స్కిన్కి రాసే మొత్తం 20 రూపీస్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఎక్కడో పంజాబ్ హర్యానాలో చేయిస్తారు. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ పేరు పెట్టుకొని 2000కి అమ్ముతారు అదే క్రీమ్. ఈ క్రీమ్స్లో సీరం, ఫేస్ వాష్, సన్ స్క్రీన్, సప్లిమెంట్స్ ఇలాంటివి బాగా మీరు ఏమైనా చేసుకుంటారు, డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు అంటే మంచిది. ఎవరైనా తీసుకోవచ్చు. కంపెనీ రిజిస్టర్ చేసుకొని 20 రూపాయలు కొని ఇక్కడ 2000కి అమ్మవచ్చు. సో బేసిక్గా అదే రూపాయిది 10 రూపాయలు చేయడం ఎట్లా, 1000 రెట్లు ప్రాఫిట్, 2000 రెట్లు ప్రాఫిట్లు. సో ఇలాంటివి చేసుకుంటే బాగా సక్సెస్ వస్తుంది. అంటే మొత్తం స్పెక్యులేషనే చూపిస్తుంది. కానీ మనం మాట్లాడుకుంటే నిజంగా 20 రూపాయలు 2000 రూపాయలకి అమ్మొచ్చా, నీతి ధర్మమా అది అంటే అది మీరే ఆలోచించుకోవాలి. ఇంకా చూపించడం అయితే అదే చూపిస్తుంది. స్పెక్యులేషన్కి సంబంధించిన బిజినెస్ ఉంది, కానీ నీతి ధర్మం ఏమో ఉంటుంది. అది కూడా చూసుకోండి ఎంత రేటుకి అమ్మాలి. ఇప్పుడు 20 రూపాయలు తీసుకొచ్చి 200కి అమ్ముతున్నారంటే అర్థం ఉంది. 20 రూపాయలు 2000కి అమ్ముతున్నాం అంటే అది నిజంగా అది నీ మీదకే రేపు చెడుని తీసుకొస్తుంది కదా. అది గుర్తుపెట్టుకోవాలి. మరి అంత 1000 రెట్లు ప్రాఫిట్ నాకు తెలిసి ఎవడో తీసుకోరు. తీసుకుంటే మీకే ఇబ్బంది కదా రేపు. మీ ఇష్టం. ఇంకా నేను చాలా క్లూ ఇచ్చాను ఆల్రెడీ. నేను చెప్పిన దాంట్లో అర్థం చేసుకుంటే గ్రేట్. తర్వాత ఈ సంవత్సరం వ్యాపారంలో నీతి నిజాయితీ చాలా ఇంపార్టెంట్. నీతి నిజాయితీ లేకపోతే యూట్యూబ్ వాళ్ళు, మీడియా ఛానల్స్ ఏమైనా తినేస్తాయి. ఎవరైతే ఎస్పెషల్గా పెద్ద వ్యాపారం చేయాలనుకుంటున్నారో మీడియా విల్ ఈట్ యూ. ఏం మిగలదు, అస్థిపంజరాలు తప్ప. తర్వాత కుజుడు, బుధుడు వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్స్ లగ్నంలో ఉన్నాయి. అంటే ఏం చెప్తున్నాయి? మీరు కంట్రోల్ చేసే వ్యాపారం, మీ పేరు మీద నడిచే వ్యాపారం పెట్టాలి. నేను ఇప్పుడే చెప్పా, క్రీమ్ తీసుకొస్తారు దాని మీద మీ పేరు పెట్టి అమ్ముతారు అని చెప్పా. యూట్యూబ్ ఛానల్ మీ పేరు మీద మొదలు పెట్టాలి. ఎవరు? కుంభరాశి వాళ్ళు. మీరు ఒకవేళ కుంభరాశి అయి ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బెటర్. మీ పేరు మీద ఆయింట్మెంట్ అమ్ముకుంటే బెటర్. ఒకటి కింద పని చేయడం కంటే మీ పేరు మీద నడిపించుకోవడం బెటర్. నీ వ్యాపారం, జాబ్ సంగతి వేరే తర్వాత మాట్లాడతా. వ్యాపారం గురించి చెప్తున్నా. అంటే నువ్వు ఏ పార్ట్నర్షిప్ ఇవన్నీ కాకుండా నీకు నీ మీద నమ్మకం ఉండాలి. నీ వ్యాపారం నువ్వు నడపాలి. నీ వ్యాపారం నీ పేరు మీద ఉండాలి. ఓన్లీ నువ్వు నువ్వు నువ్వు. వాడు ఆర్య సినిమాలో అంటూ ఉంటాడు నేను 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 అని. అట్లా సెల్ఫిష్నెస్. అంటే మన ఐడెంటిటీ, మన ఎస్టాబ్లిష్మెంట్. తర్వాత మిగతా గ్రహాలు చూద్దాం. మీరు బడ్జెట్ని లాక్ చేస్తారు. 20 రూపాయలు పెడతాను,
కానీ నాకు 200 కావాలి, కానీ నాకు 2000 కావాలి. బడ్జెట్ లాక్ చేస్తారు. బడ్జెట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో అదే 2000కి అమ్ముతున్నాను, ఇక్కడ 1000 రూపాయలు కొంటే 20 రూపాయలకే కొంటారు, 2000కే అమ్ముతారు మీరు. అది టార్గెట్ అనమాట. ఈసారి మానసిక స్థితి మొత్తం ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా ఎక్కువ ఆలోచిస్తుంది. మామూలుగా మనం కూల్గా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి, చిల్గా ఉండాలి. కానీ వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఈసారి నేను డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, ఎంతైనా డబ్బులు సంపాదించాలి అని కొంచెం ఫిక్స్ అయి ఉన్నాడు. కానీ అదృష్టం ఏంటంటే సూర్యుడు శని అక్కడ ఉండడం వలన వీడిని కంట్రోల్ చేస్తున్నాయి. అంటే మరీ ఆకాశంలోకి ఎత్తేయకుండా కొంచెం తగ్గిస్తాయి అనమాట. వీడు ఎక్కడో 2000కి అమ్ముదాం అనుకుంటాడు, అది 800కి 500కి తీసుకొస్తుంది అనమాట. యాక్చువల్గా 20 రూపీస్. అది అలా అలా సూర్యుడు శని కాంబినేషన్ వల్ల ఇంకా తగ్గి 500, 400, 300, 200 ఆ రేటుకి వస్తుంది అనమాట. అంటే మీరు ఎక్కడో ఏ విచ్చలవిడిగా సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీ భార్య వల్ల చాలా లబ్ధి పొందుతారు. మీ భార్య సైడు ఇన్లాస్ వల్ల మీకు ఆస్తి వచ్చే యోగం ఉంది. బ్యాంక్లో డబ్బులు క్రెడిట్ అయ్యే యోగం ఉంది. భార్య వల్ల ప్రాపర్టీ, మెయిన్గా బ్యాంక్ నుంచి వచ్చే క్యాష్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, దాన్ని భద్రపరచుకోవండి. భార్య డబ్బులు భద్రపరచుకోవాలి, దాని గాల్లో ఎగిరేయకూడదు. తర్వాత వ్యాపారం బాగా నడుస్తుంది. వీడేంటి ఇంత బాగా చేస్తున్నాడు వ్యాపారం అని సమాజం కులుకుంటుంది. దానివల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే మీరు అందరితో గొడవ పెట్టుకుంటారు. ఆటోమేటిక్ మీకు పేరు వచ్చిన తర్వాత చుట్టాలు సమాజాలు ఏందేందో మాట్లాడతారు. బేసిక్గా ఈ సంవత్సరం కొంచెం గుద్దులాట ఉంది. ఒక 2-3తో పేచీలు పడతారు. డబ్బులు వచ్చేసాయి, వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీరు ఊరుకోరు, పగిలేటట్టు కొడతారు. అదే కంపిస్తుంది. కోపం వచ్చింది, మీకు కోపం వస్తుంది. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు ఎవరన్నా అడ్డుపడితే కోపం వస్తుందిగా, అవునా కదా? మీకు ఎక్కడి నుంచో 10 లక్షలు రావాలండి, ఎవరైనా అడ్డు వస్తే మీకు కోపం రాదా? చాలా కోపం వస్తుంది, విపరీతంగా కోపం వస్తుంది. అదే కనిపిస్తుంది. మీకు అవకాశాలు చాలా ఈజీగా వస్తాయి, కంఫర్ట్ జోన్ నుంచి వస్తాయి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. కానీ ఎవడో అన్ఐడెంటిఫైడ్ కనిపించని వ్యక్తి మీ డబ్బులు బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మీకేమో ఫుల్ కోపం వస్తూ ఉంటుంది. సో మ్యారేజ్ బాగుంది, విత్ కట్నం, విత్ డౌరీ మ్యారేజ్. కెరియర్ బాగుంది, బిజినెస్ మంచిగా నడుస్తుంది. కానీ ఎక్కువ లబ్ధి, అది ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు అంటారు. అది ఎక్కడో డ్యామేజ్ చేస్తుంది. ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకోండి. వ్యాపారంలో జాబ్కి ఏం ఇబ్బంది లేదు. ఏ జాబ్ అయితే ఉందో అది కన్సిస్టెంట్గా ఉంటుంది. ఎవరికైతే జాబ్ లేదో వాడు ప్రయత్నిస్తే మంచిది. దానికి ఉపహారాలు, రెమెడీలు నేను చెప్తాను. హెల్త్ బాగానే ఉంటుంది, హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ ఏం కనిపించట్లేదు. నో నీడ్ టు వరీ, హెడ్ ఈస్ ఫైన్. తర్వాత హెల్త్ ఈస్ ఫైన్. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏ టాపిక్? కుంభం. సో కొడితే కుంభస్థలం కొట్టాలి. అది కుంభరాశికి ఉన్న ప్రాక్టికల్ ఫ్యాక్ట్. మనము బిజినెస్ మాట్లాడాము, జాబ్ మాట్లాడాము, వైఫ్ గురించి కూడా మాట్లాడాము, హెల్త్ గురించి మాట్లాడలేదు. హెల్త్ కూడా బాగానే ఉంటుంది. బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంతమందికి రావచ్చు. కాబట్టి దానికి నామజపం చేయాలి. బ్లడ్, నరాలు అంటున్నారు కాబట్టి నామజపం గట్టిగా చెయ్యాలి. తూచా తప్పకుండా నామజపం చెయ్యాలి. శుభకార్యాలు, వివాహాల పరిస్థితి అంటే కూడా శుభకార్యాలు, వివాహాలు హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. జూన్ అయిన తర్వాత మంచి ముహూర్తాలు చేసుకోండి. మీ పెళ్లి సక్సెస్ అవుతుంది, మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది. మీ హెల్త్ కూడా బాగా చూసుకోండి, జాగ్రత్త. కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. దిస్ ఇస్ రిస్కీ. సో బీ కేర్ఫుల్ మ్యాన్ ప్లీజ్. బ్లడ్లో ఇన్ఫెక్షను, నరాల బలహీనత, నరాలు అవి వెరికోస్ వెయిన్స్ ఏవో అంటుంటారు కదా, వెయిన్స్ అవన్నీ, ఆర్టరీస్, నర్వ్స్, దాంట్లో సమస్యలు చూసుకోండి. దాంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, న్యూరాలజిస్ట్ వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్యూర్ చేసుకోవాలి. నేను 20 సంవత్సరాలు, నాకు 25-30 ఏళ్ళు, నేను ఏదైనా తింటాను, నాకేం రాదంటే అలా ఏం లేదు. ఈ మధ్య 25 ఏళ్ళ కూడా అన్నీ వస్తున్నాయి. సో అన్నీ రెడీగా ఉండండి దానికి.
మెయిన్గా బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, అదృష్టం బాగుండాలి. నువ్వు మంచాడుగా ఉండాలి. నువ్వు మంచాడుగా అయి ఉండి నీ అదృష్టం బాగుందంటే నీకు అన్నీ బాగుంటాయి. లేదు కొంచెం ఎక్కడైనా డ్యామేజ్ అయితే పరిహారాలు చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే రాహుకి సంబంధించిన పరిహారం ఏది. లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహుకి సంబంధించిన పరిహారం ఏంటంటే చిన్నమస్త నమో నమః, చిన్నమస్త నమో నమః, చిన్నమస్త నమో నమః ఈ మంత్రం జపించాలి. చిన్నమస్త దేవిని ఆరాధించాలి. వీళ్ళకి బాగా కాపాడుతుంది చిన్నమస్త. దశమహావిద్యల్లో బాగా కాపాడేది చిన్నమస్త. మీరు గనక చిన్నమస్త నమో నమః అంటే ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ కూడా నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. అసలు ఈ ప్రాబ్లమ్ని తప్పించుకోలేనబ్బా అని అనుకుంటే అవి కూడా తప్పించేసుకుంటారు. ఎందుకంటే రాహు ఉన్నాడు, అది బేసిక్గా. సో ఆమె చూసుకుంటుంది, హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. నో నీట్ టు వేర్, ఒకటే మంత్రం చిన్నమస్త నమో నమః, చిన్నమస్త నమో నమః, చిన్నమస్త నమో నమః. ఆమె ఫోటోలు చూడండి, ఆమెను రోజు వేడుకోవండి. ఒక వాటర్ గ్లాస్ తీసుకొని మీ ముందు పెట్టుకోండి, మీ మేనిఫెస్టేషన్ చేయండి, మీ కోరికలు చెప్పండి అమ్మవారికి, తర్వాత నీళ్ళు మీరే తాగేయండి. జనరల్ రెమెడీస్ 2 ఉన్నాయి. ఒకటి, ప్రతి శుక్రవారం రాధాకృష్ణ మందిరానికి వెళ్ళండి, రాధా అమ్మవారిని క్షమించమని అడగండి. తర్వాత రెండోది, శనివారం రోజు శనిశ్చరాలయానికి వెళ్ళి నువ్వుల లడ్డు పంచిపెట్టండి అందరికీ, చాలు. ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.